హ్యాపీ ఇండిపెండెన్స్ డేనండి ఈరోజు. కానీ ఒక ఇండిపెండెన్స్ డే రోజు మాత్రం ఒక పాట మాత్రం నాకు గుర్తొస్తుందండి. అది ఎప్పుడూ కర్ణాటకలో మోగుతూనే ఉంటుందండి. ఇండిపెండెన్స్ రోజు ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట అండి. ఇది చాలా ఇష్టమైన, నిజంగా రాసిన వాళ్ళకి, పాడిన వాళ్ళకి నేను శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నానండి. ఈ పాట అంత బాగుంది, ప్రతి వరుడు బాగుంది, ప్రతి వరుడు గోల్డెన్ వరుడ్ అండి ఈ పాట. కరుణాడ తాయి సదా చిన్మయి, కరుణాడ తాయి సదా చిన్మయి, ఈ పుణ్యభూమి నమ దేవాలయ, ప్రేమాలయ ఈ దేవాలయ, కరుణాడ తాయి సదా చిన్మయి, కరుణాడ తాయి సదా చిన్మయి, ధీర వీరరాಳಿದ ನಾಡು ನಮ್ಮದು, ಧೀರ ವೀರರಾಳಿದ ನಾಡು ನಮ್ಮದು, ವರಸಾದು ಸಂತರ ನೆಲೆ ನಿನ್ನದು, ವರಸಾದು ಸಂತರ ನೆಲೆ ನಿನ್ನದು, ಕಸ್ತೂರಿ ಕನ್ನಡದ ಸವಿ ನಮ್ಮದು, ಕಸ್ತೂರಿ ಕನ್ನಡದ ಸವಿ ನಮ್ಮದು, ಕರುನಾಡ ತಾಯಿ ಸದಾ ಚಿನ್ಮಯಿ, ಕರುನಾಡ ತಾಯಿ ಸದಾ ಚಿನ್ಮಯಿ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿ ನಮ್ಮ ದೇವಾಲಯ, ప్రేమాలయ ఈ దేవాలయ, కరుణాడ తాయి సదా చిన్మయి. నిజమైన స్వాతంత్రము, మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది నిజమైన స్వాతంత్రము అంటే ఆడవాళ్ళు ఒంటరిగా రాత్రిపూట ఒంటరిగా తిరిగినప్పుడేనండి నిజమైన స్వాతంత్రం మన దేశానికి వచ్చినట్టండి. ఇప్పటికీ ఆడవాళ్ళు రాత్రిపూట రావాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు చూడండి. ఏ క్రూరుడు వచ్చి, ఏ మృగం వచ్చి మనతో కాటేస్తుందో అని ఆడవాళ్ళందరూ భయపడుతున్నారు. నిజమైన స్వాతంత్రము. కానీ ఇండిపెండెన్స్ గాంధీ గారు కష్టం పడి మనకు స్వాతంత్రం తెచ్చినందుకే ఇప్పటికీ ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నామండి. మనం నిజమైన స్వాతంత్రం రావాలంటే ఎప్పుడు ఆడవాళ్ళు రాత్రిపూట ఒంటరిగా నిర్భయంగా భయం లేకుండా వస్తారో అప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు అర్థం అండి. ఎప్పుడైనా కానీ ఇప్పటికీ ఆడవాళ్ళు ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి తల్లి మా ఆడపిల్ల ఎప్పుడు ఇంటికి క్షేమంగా వస్తుందా అని ఎదురు చూస్తుందండి. ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడే నిజమైన